ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది. అరెస్టుపై అల్లు అర్జున్ వేసిన స్క్వాష్ పిటిషన్ విచారించిన హైకోర్టు అల్లు అర్జున్ కు ఒక మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే స్క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడివేడిగా కోర్టులో వాదనలు అయితే జరిగాయి. ప్రీమియర్ షోపై ముందుగానే పోలీసులకు సమాచారాన్ని ఇచ్చామని, సంధ్య థియేటర్ సైతం పోలీసుల నుంచి అనుమతి తీసుకుందని, ఆ తర్వాతే అల్లు అర్జున్ థియేటర్కి వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అల్లు అర్జున్ న్యాయవాదులు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు లేఖ రాశామని కూడా గుర్తు చేశారు. అయితే దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కింద కోర్టు రిమాండ్ విధించినా నా క్లయింట్కు బెయిల్ ఇవ్వొచ్చని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. స్క్వాష్ పిటిషన్ను ఇంటీరియం బెయిల్గా పరిగణించవచ్చని కోరారు. అయితే గతంలో అర్నబ్ గోస్వామి కేసు ఉదంతాన్ని వివరించారు అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి. ఆర్టికల్ 21ని ఉల్లంఘించేలా ఎఫ్ఐఆర్లో పోలీసులు సెక్షన్లు పెట్టారన్నారు. నా క్లయింట్ స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన న్యాయవాది దృష్టికి తీసుకొచ్చారు, న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్లు ఈ కేసులో వర్తించవని న్యాయమూర్తిని కోరారు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదన వినిపించిన జీపీ అల్లు అర్జున్ థియేటర్కు వచ్చేందుకు ఎలాంటి అనుమతి పోలీసులు ఇవ్వలేదని వివరించారు. అసలు ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. హీరో హీరోయిన్లు థియేటర్కు వచ్చేందుకు అనుమతి లేదని, థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని జీపీ న్యాయమూర్తికి వివరణ ఇచ్చారు. అయితే దానికి సంబంధించి లేఖ కాపీ ఉందా అని న్యాయమూర్తి అడిగారు. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ని అయితే మంజూరు చేసింది. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, మరి హైకోర్టు అల్లు అర్జున్కు ఒక మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. మరి ఇది ఒక భారీ ఊరటి అల్లు అర్జున్ కనుకోవచ్చా? అలాగే ఈ సందర్భంగా దేశం విడిచి వెళ్ళకూడదని, అలాగే కొన్ని కీలక వ్యాఖ్యానాలు కూడా ఈ సందర్భంగా హైకోర్టు చేసింది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చిన్నారెడ్డి? అర్చన, అల్లు అర్జున్కు ఉదయం నుంచి జరుగుతున్న హైదరాబాద్ కానీ లేదంటే ఆయన అరెస్టుకు సంబంధించి సాయంత్రానికి ఒక కంక్లూజన్కి వచ్చిందని చెప్పాలి. అరెస్టు, ఆ తర్వాత కోర్టులో నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించిన, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ రావడం, ఇవన్నీ ఈ ఒక్క రోజులోనే జరిగిపోయి ఆయనకు అల్లు అర్జున్కు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఊరట లభించిందని చెప్పాలి. 4 వారాల పాటు అల్లు అర్జున్ పైన ఎలాంటి చర్యలు ఈ కేసులో తీసుకోకూడదంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్కు ఊరట లభించాలని చెప్పాలి. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆయన కుటుంబ సభ్యులే కానీ అభిమానులే కానీ ఏదో సంతోషకరమైన వార్తనే మనం చెప్పాలి. ఖచ్చితంగా హైకోర్టులో జరిగిన వాదనలు ఖచ్చితంగా వాడివేడిగా జరిగాయి. హైకోర్టు కూడా పూర్తిస్థాయిలో కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పూర్తిస్థాయిలో పరిశీలించింది. అయితే బుధవారం రోజే ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ అల్లు అర్జున్ పిటిషన్దారులు వేసినప్పటికీ హైకోర్టు హియరింగ్కి రాలేదు. కానీ ఈరోజు ఎమర్జెన్సీగా ఈ కేసును విచారించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్, మరో పిటిషన్ను కోర్టు ముందు ఉంచారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ను 10:30 కంటే ముందే వేయాలి, కానీ ఆ తర్వాత వేస్తే అంగీకరించబోమంటూ చెప్పిన న్యాయమూర్తి ఆ తర్వాత 4 గంటల తర్వాత వాదనలు వింటూ వచ్చారు. సుమారు 2 గంటల పాటు దీనికి సంబంధించిన కేసులో వాదనలు వినిపించారు ఇరువైపులా న్యాయవాదులు. పూర్తి స్థాయిలో 2 గంటల పాటు విచారణ జరిపిన న్యాయమూర్తి దీనికి సంబంధించి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దేశం విడిచి వెళ్ళకూడదు, తర్వాత మరికొన్ని కండిషన్స్, సాధారణ కండిషన్స్, బెయిల్ ఇచ్చే సమయంలో ఉండే కండిషన్స్ కూడా పెట్టినట్లుగా ఉంది. అయితే ఈ కేసు విషయంలో ఈవెంట్ జరిగే సమయంలో కానీ లేదంటే ప్రీమియర్ షోకు ముందు పర్మిషన్ కోసం అటు ఈ థియేటర్ యాజమాన్యం కానీ లేదంటే చిత్ర యూనిట్ కానీ పెట్టుకున్న పర్మిషన్ లెటర్స్ ఇప్పటికే బయటికి వచ్చిన నేపథ్యంలో ఇందులో ఎక్కడా హీరో హీరోయిన్లు వస్తారని మెన్షన్ లేదంటూ పోలీసులు తమ వాదన వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం తరఫున. అయితే ఈ లెటర్లు అన్నిటికీ హైకోర్టు ముందు అటు ఇరు తరఫులు న్యాయవాదులు ఉంచడం జరిగింది. వీరి వాదనలు విన్న హైకోర్టు ఖచ్చితంగా బెయిల్ మాత్రం గ్రాంట్ చేసింది. సూపరింటెండెంట్ సొంత పూచికత్తు మీద బెయిల్ ఇచ్చి వెంటనే విడుదల చేయాలంటూ కూడా సూపరింటెండెంట్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కొద్దిసేపటి క్రితమే హైకోర్టు నుంచి దీనికి సంబంధించిన పత్రాలను హైకోర్టు సిబ్బంది జైలు సూపరింటెండెంట్ దగ్గర తీసుకొచ్చారు. అంతకంటే ముందే 15 నుంచి 20 నిమిషాల, ఒక 5 నుంచి 10 నిమిషాల ముందే బెయిల్ అయితే గ్రాంట్ చేసే హైకోర్టు బెయిల్ ఇచ్చే కంటే ఒక 10 నిమిషాల ముందు మాత్రమే అల్లు అర్జున్ సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన బ్యారక్ ఇంకా కేటాయించక ముందే హైకోర్టు నుంచి బెయిల్
ఆర్డర్స్ రావడంతో ఆయన బ్యారెక్లోకి వెళ్ళలేదు. అయితే దానికంటే ముందు ఉండే ప్రొసీజర్స్ ఇప్పుడు కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బెయిల్ రావడంతో మరో ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. అది కూడా ఇది విఐపి కేసు, తర్వాత సెన్సేషనల్ కేసుగా ఉంది. స్పెషల్ కేసుగా గుర్తిస్తూ సూపరింటెండెంటే తన సొంత పూచికత్తు మీద బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా జైలు అధికారులు పూర్తి ప్రాసెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా అటు అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన అభిమానులు కానీ లేదంటే ఆ కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ రావడం పట్ల ఆయన మామ స్నేహారెడ్డి తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. కోర్టులో తమకు న్యాయం దక్కిందంటూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ ఏటుగా మెన్షన్ చేశారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక ఆందోళన అయితే కనిపించింది. జైలుకు వెళ్తే ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టుకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ బెయిల్ రావాలంటే ఖచ్చితంగా సోమవారంకు ఆగాల్సి ఉంటుంది. అతని పైన నమోదు చేసిన సెక్షన్లు సైతం నాన్ బెయిలబుల్గా ఉన్నాయి. మరోవైపు 1 ఏడాది నుంచి 10 సంవత్సరాల వరకు ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదైతే 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ శిక్ష పడితే ఏ విధంగా భవిష్యత్తులో తమ ప్లాన్ ఉండాలన్న దానిపైన కూడా కుటుంబ సభ్యులు న్యాయమూర్తులతో చర్చిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు సైతం దీనిపైన జరిగిన సంఘటన పైన సీరియస్గా విచారణ జరుపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టులో వాదనలు వినిపించడం కానీ లేదంటే జరిగిన సంఘటనను పూర్తి స్థాయిలో అటు కోర్టు అధికారులకు కానీ న్యాయమూర్తి ముందు పెట్టాలంటే ఎలాంటి కేసు బలంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపించింది. తర్వాత ఈ కేసులో పూర్తి స్థాయిలో ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ సొంత పూచికత్తుతో బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు జరిగిన ఎపిసోడ్కు పూర్తిగా ఇప్పటివరకు అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. 4 వారాల తర్వాత పూర్తి స్థాయిలో ఇది మధ్యంతర బెయిల్గా చెప్తున్నారు. ఈ మధ్యంతర బెయిల్ ప్రకారం ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైకోర్టుకి సంబంధించిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యక్తిగత కోర్టు సిబ్బందితో కలిసి పోలీసులు ఇప్పటికే సూపరింటెండెంట్కు అందజేసేందుకు పేపర్స్ తీసుకొని వెళ్ళిన నేపథ్యంలో ఆ ప్రాసెస్ బెయిల్కి సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడు ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ ఆఫీస్లో జరుగుతున్నట్టుగా మనకు జైలు అధికారులు చెప్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలు 9 గంటల నుంచి జరుగుతున్న హైడ్రామాకి అయితే తెరపడిందని చెప్పాలి. ఆయనకు అల్లు అర్జున్కు బెయిల్ లభించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేందుకు అటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఇటు పోలీసులు సైతం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి కేసు సెన్సేషన్ కేసు ఉంటుంది. అతని అభిమానులు కూడా ఉత్కంఠగా ఉదయం నుంచి కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది, కోర్టు ఏం చెప్తుంది, తర్వాత దానికి పోలీసులు ఏ విధమైన సమాధానం చెప్తారన్న అంశాలపైన కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన వారికి ఊరటలు లభించిందని చెప్పాలి. ఇంకా హైకోర్టు పరిసరాల్లో చూసుకుంటే వైపు పోలీసులు మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కానీ లేదంటే స్థానికులు ఈ చుట్టుపక్కల నివసించే వారు కూడా పెద్ద ఎత్తున చెంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. అల్లు అర్జున్ ఒకసారి చూసి వెళ్దామని అటు జైలుకు వచ్చే క్రమంలో తో పాటు బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరికొంతమంది అభిమానులు ఈ చెంచల్ కూడా జైలు వద్దకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితి తలెత్తకుండా ఉండే విధంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా వారు చేయడం జరిగింది. అభిమానులు ఎక్కువగా వస్తున్న కొద్దీ జైలు పరిసరాల జనాల రద్దీతో ఉంటున్న సమయంలో రద్దీ పెరుగుతున్న క్రమంలో కూడా పోలీస్ సిబ్బందిని పెంచుతూ వస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అంటే ఈ బెయిల్ ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి బెయిల్ ప్రాసెస్ పూర్తి చేసే వరకు అల్లు అర్జున్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉంటారు. ఆ తర్వాత బెయిల్ పూర్తి స్థాయిలో గ్రాంట్ చేసిన తర్వాత ఎందుకంటే సూపరింటెండెంట్ సొంత పుచ్చుకత్తమైన బెయిల్ వస్తుంది కాబట్టి ఏదైనా విడుదల చేసేందుకు ఇబ్బందులు. ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఇవ్వాలంటే హైకోర్టు సొంత పుచ్చుకత్తు పైన ఇక్కడ వచ్చిన నేరాభియోగాలు ఉన్న వ్యక్తి కానీ లేదంటే ఎవరైతే బాండ్లు ఇస్తారో వారు పుచ్చుకత్తు ఇవ్వాలంటే హైకోర్టు మొత్తం ప్రాసెస్ పూర్తి చేసుకొని ఇక్కడ రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఈ కేసులో స్పెషల్ కేసు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆ పరిస్థితి లేదు. జైల్లో ఇప్పటికే హైకోర్టు నుంచి పత్రాలు చెంచల్ కూడా జైలుకు చేరుకున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ దానికి సంబంధించిన సొంత పుచ్చుకత్తు మీద బెయిల్ ఇస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రాసెస్ ఏది ఉండదు. కాబట్టి జైల్లోనే ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి కాసేపట్లోనే సూపరింటెండెంట్ సొంత పుచ్చుకత్తమైన అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్చన. రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్.